నమస్తే అండి. ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్. సో, నేను మార్నింగ్ పెట్టిన వాయిస్ రికార్డు చాలామంది విన్నారండి. చాలామంది విని కొంతమంది నాకు డైరెక్ట్‌గా ఫోన్ చేశారు. కొంతమంది మెసేజ్‌లు పెట్టారండి. కొంతమంది బాగా చెప్పారు, బాగా ఉంది అనేసి కొంతమంది నాకు పాజిటివ్‌గా మాట్లాడడం జరిగింది. కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడడం జరిగిందండి. ఆ నెగెటివ్‌గా ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే నెగెటివ్ థాట్‌లో ఆలోచన చేస్తున్నారో వాళ్ళని నేను ఒక క్వెషన్ అడగదలుచుకున్నానండి. ఆ అడిగే క్వెషన్ కూడా ప్రతి ఒక్కరి ముందర నేను అడగాలి. ఎందుకంటే నా ఒక్కరికే కాదండి ఈ డౌటు. ప్రతి ఒక్కరికి ఉంది. ఆ డౌట్‌కి వాళ్ళ సమాధానం అయితే చెప్పాలి. ఎందుకంటే నెగెటివ్ మనం చెప్పడం పెద్ద విషయం కాదండి. మనకు నోరు ఉన్నదనేసి 2 మాటలు చెప్పేస్తే అది నిజమైపోదండి ఎప్పటికి కూడా. ఓకేనా? అందుకోసం నేను అడగదలుచుకున్నాను. అందుకోసం ఈ వాయిస్ రికార్డ్ ద్వారా అడుగుతున్నానండి. ఒకటి ఆన్ ఫ్యాసివ్ స్కాము, ఆన్ ఫ్యాసివ్ రాని కంపెనీ అయితే యాక్చువల్‌గా అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియాలోనే కాదు కదండీ ఫౌండర్స్ ఉండేది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నారు ఫౌండర్సు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. మరి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు యాక్చువల్‌గా అనేది ప్రపంచంలో ఒక డెవలపింగ్ కంట్రీ ఏదైతే ఉందో ఒక దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఒక మలేషియా కావచ్చు, ఒక ఈజిప్ట్ కావచ్చు, ఏదైతే తదితర కంట్రీస్ ఉన్నాయో మనం దుబాయ్‌నే తీసుకున్నామండి యాక్చువల్‌గా. మరి స్కామ్ పూరితంగా ఉండి ఇది మోసం చేసింది, ఇది రాదు అన్నప్పుడు యాక్చువల్‌గా దుబాయ్‌లో మెట్రో స్టేషన్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఫస్ట్ పాయింటు. రెండో పాయింట్ ఏందంటే ఆన్ ఫ్యాస్‌కి సంబంధించిన యాడ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అక్కడ రోడ్‌లో ఎలా ప్రతి ఒక్కరు పబ్లిసిటీ ఎలా ఏ విధంగా చేస్తున్నారు. యాక్చువల్‌గా దుబాయ్ అనే కంట్రీ ఎట్లుంటదంటే యాక్చువల్‌గా వాళ్ళ కండిషన్స్ కూడా వెరీ క్రిటికల్‌గా ఉంటాయి. ఏదైనా చిన్న తప్పు చేయాలన్నా కూడా అక్కడ భయపడే రకాల్లో ఉంటాయండి. ఆ శిక్షలు, ఆంక్షలు కూడా. మరి అలాంటి కంట్రీలో ఇది స్కామ్ పూరితంగా ఉన్నప్పుడు ఇది మోసం చేసింది, యాష్ గారు మోసం చేశారు, యాష్ గారు డబ్బులన్నీ విధంగా దొంగిలించాడు, వీళ్ళందరినీ మోసం చేస్తూ విధంగా చేస్తున్నాడు అన్నప్పుడు మరి ఆ గవర్నమెంటు యాష్ ముఫారే సార్ గారికి ఎందుకు సపోర్ట్‌గా నిలవాలి? అసలు యాష్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా స్కామపూరితంగా ఉన్నప్పుడు ఎప్పుడో బయటకొచ్చేసి ఆన్ ఫ్యాసివ్ ఒక స్కాము, ఒక మోసపూరితంగా చేసిన కంపెనీ, దీన్ని ఎవరు నమ్మొద్దు అనేసి ఆ కంట్రీ డిపార్ట్మెంట్ ఎందుకు ముందుకొచ్చి చెప్పలేదు? అక్కడ ఆన్ ఫ్యాసివ్‌లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు డిపార్ట్మెంట్ ప్రకారంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గదండీ! మరి వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్‌గా ఏందంటే ఆన్ ఫ్యాసివ్ రాని కంపెనీ అయితే ఆ కంట్రీలో ప్రతి ఒక్క రోజు మెట్రో స్టేషన్ కావచ్చు, రోడ్స్ మీద యాడ్స్ కావచ్చు, మధ్య మధ్యలో జరుగుతున్నాయంటే మరి రానప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఆ విధంగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు? అసలు ఏ విధంగా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఆన్ ఫ్యాసివ్‌ని ఎలా నమ్ముతున్నారు? ఒకవేళ రానప్పుడు వాళ్ళు ముందుకొచ్చి చెప్పాలి గదా! ఇది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏందంటే, ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఒక సింగపూర్ ప్రతి ఒక్క కంట్రీలో ఆన్ ఫ్యాసివ్‌కి సంబంధించిన ఫౌండర్స్ ఉన్నారు గదండీ! డిపార్ట్మెంట్ ప్రకారంగా ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు గదా! మరి ఆ స్కామ్ పూరితంగా ఉన్నప్పుడు, ఆన్ ఫ్యాసివ్ రాదన్నప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఆన్ ఫ్యాసివ్ స్కాము, ఆన్ ఫ్యాసివ్ మీద నమ్మకాలు పెట్టుకోవద్దండి అని ఎందుకు ముందుకొచ్చి చెప్పలేకపోతున్నారు? అదే ఒక్కసారి ఆలోచన చేయాలి గదండీ! మనం ఒకరమే తెలివిగలవాళ్ళం అనుకుంటే అది పొరపాటు గదండీ! మనం ఒకరమే తెలివిగలం గాదు. మనతో పాటు బయట కంట్రీస్‌లో ఉన్న వాళ్ళు మనకన్నా తెలివివంతులుగా ఉంటారండి. మరి వాళ్ళెందుకు ఆ విధంగా ముందుకు ఈ నాన్ ప్యాసివ్ వస్తది 100% ప్రతి ఒక్కరి లైఫ్ ఇస్తదనేసి వాళ్ళు దుబాయ్ గవర్నమెంట్ యాష్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మొన్న గూడా ఆయన 10వ తేదీ గూడా వచ్చి అన్నారు గదండీ! నేను కొంతమంది దగ్గర మోసపోయాను. ఆ మోసపోయిన దారిలో నేను జాగ్రత్త పడి ఎవరికి చేతులకు పెట్టకుండా నా ఓన్‌గా నేను డిజైన్ చేస్తున్నాను. నా ఓన్‌గా నేను వర్క్ చేస్తూ నేను తీసుకొస్తున్నాను మీ ముందరకనేసి ఆయన ఇండైరెక్ట్‌గా ఎందుకు చెప్తున్నాడు? యాక్చువల్‌గా అనేది ఫండ్ కూడా బ్లాక్ అయినప్పుడు నాకు దుబాయ్ గవర్నమెంట్ సపోర్టింగ్‌తోనే ఆ పోయిన అమౌంట్‌ని రికవరీ చేసుకోగలిగాను నేను అనేసి ఎందుకు చెప్పాలి? పబ్లిక్‌లోకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఇది మోసం చేసిన కంపెనీ అయితే ఆ విధంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు గదండీ! ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి. ఇంత 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి ఇది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకి అతనికి ఆఫీసులు మెయింటైన్ చేసేదానికి ఆ వర్త్ అనేది వాళ్ళకి ఎలా సాలరీస్ అనేది ఏ విధంగా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాడు? రాని కంపెనీ అయితే ఎప్పుడో సైడ్ అయిపోయేసి మనకు బ్లాక్ అయిన అమౌంట్ రికవరీ చేసుకోగలిగాను అన్నారు గదా! ఆ అమౌంట్ తీసుకొని ఆయన సైడ్ అయిపోవచ్చు కదా! ఏదో ఒక 2 మాటలు చెప్పేసి ఈ విధంగా వీసీ మెంబర్లతో ఇంకోరితో చెప్పేసి పక్కకు తప్పుకొని ఉండాలి గదా! మరి ఎందుకు ముందుకొస్తున్నాడు? ఎందుకు వెబినార్‌లు పెడుతున్నాడు? ఎందుకు పబ్లిక్‌లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక్కసారి ఇయన్నీ ఆలోచన చేయాలి
చేయాలి. వీటికి ప్రతి ఒక్కరు నెగిటివ్ వాళ్ళు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఇంకొకటి రెండోది ఏంటంటే యాక్చువల్గా అనేది నిన్న ఒక ఎలిగేషన్ వచ్చిందండి. హైదరాబాద్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సాలరీస్ ఇవ్వలేదు అది ఇది అని అన్నారు కదా. మరి ఆ సాలరీస్ ఫస్ట్ హైదరాబాద్ ఆఫీస్ పెట్టినప్పుడు ఎంప్లాయీస్కి సాలరీస్ ఇచ్చి వాళ్ళకు కార్స్ గిఫ్ట్ ఇచ్చి ఫోన్లు గిఫ్ట్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇచ్చిన వ్యక్తి మధ్యలో ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే అక్కడ ఎంప్లాయీస్ ఏమి చేయకుండా ఆయన ఇవ్వకుండా ఉన్నాడా, లేకపోతే ఏమి అన్ని చేసి ఇవ్వకుండా ఉన్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఫస్ట్ నుంచి ఇచ్చేవాడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక హైదరాబాద్ ఆఫీస్ ఒకటే కాదు కదండి ఈ ఆన్ఫాస్కి ఉండేది, చాలా కంట్రీస్లో ఆఫీసులు ఉన్నాయి. మరి ఆ కంట్రీలో ఇచ్చేటప్పుడు హైదరాబాద్ ఆఫీస్లో ఎందుకు ఇవ్వలేదు అంటే యాక్చువల్గా అనేది మన తెలుగు వాళ్ళ ఎంప్లాయీస్ యాష్ గారిని మోసం చేశారు కొన్ని విషయాల్లో, అందుకోసం వాళ్ళకు స్టాప్ చేశాడు, వాళ్ళకు పక్కన పెట్టాడు కొంతవరకు అనేది. ఆ స్టాప్ చేస్తేనే ఆ తెలుగు వాళ్ళకి బుద్ధి వస్తుందనే ఆలోచనతో ఆయన పెట్టాడు. మొన్న కూడా 10వ తేదీ వచ్చి ఏం చెప్పాడు యాక్చువల్గా అంటే నేను ఇండియాలో నాకు కొంతవరకు సపోర్టింగ్ ఉంది, నా ఫౌండర్స్ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నేను ఇండియాలో కూడా 4 ఆఫీసులు నేను తీసుకురాబోతాను, ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్పి 4 ఏరియాస్ అనేది అతను మెన్షన్ చేశాడు. 1 హైదరాబాదు, 2 కోల్కతా, 3 బెంగళూరు, 4 ఢిల్లీ. ఆ మధ్య ఏదో ఆయన మొన్న 10వ తేదీ ఆయన అనౌన్స్మెంట్ చేశాడు. మరి ఆ మాట కూడా అనౌన్స్మెంట్ పబ్లిక్ వచ్చి ఎలా చేస్తాడు? మోసం చేసేవాడైతే చేస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీటి అన్నిటికీ క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వాలి. ఎంప్లాయీస్కి సాలరీ ఇవ్వలేదు అనేసి అంటే అక్కడ ఎంప్లాయీస్ కూడా కొన్ని విషయాల్లో ఆయన విషయంలో మోసం చేయడం వల్ల ఆడ సాలరీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయినాడు అనేది ప్రతి ఒక్కరు దీని గురించి దృష్టిలో పెట్టుకోవాలండి. ఏదో 2 మాటలు మాట్లాడిస్తే సరిపోతుందా అంటే అది కాదు. ఎందుకంటే దీన్నే ప్రాణం, ఆన్ఫాసియే ప్రాణం, ఆన్ఫాసియే శ్వాస నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ రోజు రాకపోయినా రేపైనా వస్తుంది, రేపు వచ్చిన మా జీవితాన్ని, మా పిల్లల జీవితాన్ని, మా ఫ్యామిలీ జీవితాన్ని మారుస్తాం, దీంట్లో వల్ల మారుతుంది మా లైఫ్ అనేది చాలా మంది నమ్ముకొని ఉన్నారండి. అలాంటి వాళ్ళకి నెగిటివ్గా వాళ్ళకి స్ప్రెడ్ చేసేసి వాళ్ళ ప్రాణాలు బతికుండగానే వాళ్ళు చంపే విధంగా అయితే చాలా మంది చేస్తున్నారండి. దయచేసి ఆ విధంగా చేయొద్దండి. రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఆయన నిరూపణ చేయబోతున్నారండి. అదైతే దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే వీక్లీ అనేది వెబినార్లు పెడుతున్నాను. వెబినార్లకు వచ్చి ప్రతి ఒక్క విషయం కొన్ని విషయాలు అనేది ఇండైరెక్ట్గా కూడా పబ్లిక్లో కూడా అతను షేర్ చేస్తున్నాడంటే అక్కడే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఒకవేళ మోసం చేసేవాడు అయితే పబ్లిక్లోకి వచ్చి ఆ విధంగా ఎలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడగలుగుతాడు? ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆ మీటింగ్, ఆ వెబినార్ అనేది వచ్చి చూసేవాళ్ళండి. మరి ఆ విధంగా వచ్చినప్పుడు ఆ విధంగా మోసం చేస్తే చాలా మంది ఎలిగేషన్ చేస్తారు. ఆయన ఏమవుతాడు అనేది కూడా ఆలోచన చేసుకుండా అతను ఎందుకు చేస్తాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు నెగిటివ్గా వెళ్ళొద్దండి. దయచేసి ఆన్ఫాస్ట్ 100కి 100 రూపాయలు కాదు, 100కి 1000% ప్రతి ఒక్కరి ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరి లైఫ్ను ఆన్ఫాస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ లైఫ్ను మార్చబోతున్నాడండి ఆయన. యాక్చువల్గా అనేది దేవుడు ఏ రూపంలో ఇచ్చారు మనకు ఒక లైఫ్ అంటే ఒక యాష్ ముఫారే, గ్రేట్ CEO యాష్ ముఫారే ద్వారానే మనకు ఒక లైఫ్ ఇవ్వబోతున్నారని మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. దయచేసి చెప్తున్నానండి. ఇంకొక విషయం ఏమంటున్నారంటే కేసు విషయం అంటున్నారండి. కేసు విషయం కూడా ఆల్మోస్ట్ అనేది నెక్స్ట్ మంత్ అంటే మే 7వ తేదీ లోపల కొంతవరకు అనేది కొన్ని సబ్మిట్ అనేది చేయాలండి. యాక్చువల్గా ఆ సబ్మిట్ కూడా చేసే ప్రాసెస్లో ఉన్నాడండి.